చిత్తూరులో అమానుష ఘటన వెలుగు చూసింది. ప్రేమ వివాహం చేసుకున్నందుకు కన్న బిడ్డను తల్లిదండ్రులు పొట్టన పెట్టుకున్నారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తెను కన్నవారే పొట్టన పెట్టుకున్నారు. దళిత యువకుడిని ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆగ్రహించిన యువతి తల్లిదండ్రులు నమ్మకంగా పుట్టింటికి తీసుకువెళ్లి ఆమెను హతమార్చారు. చిత్తూరు పట్టణంలో జరిగిన పరువు హత్య ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. యువతిని బలిగొన్న తండ్రి సోదరుడు పరారయ్యారు. చిత్తూరు పట్టణంలో పరువు హత్య జరిగింది. దళిత యువకుడిని పెళ్లి చేసుకున్నందుకు సొంత కుమార్తెను కిరాతకంగా హతమార్చారు. దళిత యువకుడితో మతాంతర వివాహాన్ని వ్యతిరేకించిన యువతి తల్లిదండ్రులు పథకం ప్రకారం ఆమెను ఇంటికి రప్పించి హత్య చేశారు. పరువు పేరుతో తన భార్యను హత్య చేశారని యువతి భర్త ఆరోపించాడు. యువతి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితులు పరారయ్యారు. భార్యను పుట్టింటికి పంపిన గంటలోనే హత్య చేసి మార్చురీలో శవంగా మార్చారంటూ ఆమె భర్త విలపించాడు. చిత్తూరులోని బాలాజీనగర్ కాలనీకి చెందిన షౌకత్ అలీ, ముంతాజ్ దంపతులకు యాస్మిన్ భాను అనే కుమార్తె ఉంది. ఆమె MBA పూర్తి చేసింది. పూతలపట్టు మండలానికి చెందిన కోదండరాం బుజ్జిల కుమారుడు సాయి తేజ బీటెక్ చదివారు. కాలేజీలో ఉన్న రోజుల్లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. సాయి తేజ కుటుంబం పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా SC సామాజిక వర్గానికి చెందిన సాయి తేజతో వివాహానికి యాస్మిన్ తల్లిదండ్రులు అంగీకరించలేదు. యాస్మిన్ తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని భావించిన ఇద్దరు ఈ ఏడాది ఫిబ్రవరి 9న నెల్లూరులో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మాకు రక్షణ కల్పించాలని ఫిబ్రవరి 13న తిరుపతి DSPని ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మేజర్లు కావడంతో వారి జోలికి రావద్దని హెచ్చరించి పంపారు. ఆ తర్వాత 2 నెలలుగా యాస్మిన్ సాయి తేజల సంసారం సాఫీగానే సాగుతోంది. కొద్ది రోజుల నుంచి యాస్మిన్ కుటుంబీకులు ఫోన్లు చేస్తూ ఆమె తండ్రి షౌకత్ అలీకి ఆరోగ్యం సరిగా బాగోలేదని, ఓసారి వచ్చి చూసి వెళ్లాలని యాస్మిన్ను పదే పదే కోరుతూ వచ్చారు. దీంతో ఆదివారం ఉదయం సాయి తేజ తన భార్యను చిత్తూరులోని గాంధీ చౌక్లో యాస్మిన్ సోదరుడి కారులో ఎక్కించి పుట్టింటికి పంపాడు. యాస్మిన్ వెళ్లిన తర్వాత సాయి తేజ తన భార్యతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసినా కలవకపోవడంతో అనుమానంతో వారి ఇంటికి వెళ్లాడు. అప్పటికే యాస్మిన్ ప్రాణాలు కోల్పోయింది. ఆమె ఇంట్లో లేదని, ఆత్మహత్య చేసుకోవడంతో ప్రభుత్వాసుపత్రి మార్చిరీలో ఉందని యాస్మిన్ కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆందోళనతో అక్కడికి వెళ్లిన సాయి తేజ మార్చిరీలో భార్య శవాన్ని చూసి బోరున విలపించాడు. తమ మతాలు కులాలు వేరు కావడంతో యాస్మిన్ తల్లిదండ్రులు తమ పెళ్లిని వ్యతిరేకించారని, చివరకు తన భార్యను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని సాయి తేజ కన్నీరు మున్నీరుగా విలపించాడు. యాస్మిన్ తండ్రి షౌకత్, ఆమె పెద్దమ్మ కొడుకు లాలు పరారయ్యారు. చిత్తూరు ఇన్ఛార్జ్ DSP ప్రభాకర్ నేతృత్వంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.